అప్పుడెప్పుడో వెనకటికి నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మస్తు బాగోతాలు ఏసాలు వేసేటోళ్ళు జాతరలలా అవి చూడడానికి నేనైతే ఎంత మంచిగా పోతుంటినో ఆడికి మస్తు అనిపిస్తుండే నాకైతే. కానీ ఆ ఏసాలు బాగోతాలు ఇప్పుడు ఏడగా అనుస్తలేవు. కానీ ఈ ముచ్చట చూసినాక నా బుద్ధి తీరింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు తెలుసా, ఊరంతా వింత వింత ఏసాలతోని అబ్బా చూడండి ఎంత సందడి చేస్తుర్రో. ఊరుకో ఆచారం, జాతరకో విచారం ఉంటుంది మన రాష్ట్రంలో. ఎట్లంటే మల్లన్న జాతర అయితే అగ్నిగుండాలు చేస్తారు, బలిసాటలు తీస్తుంటారు, మల్లన్న లగ్గం చేస్తారు. ఇక ఇట్లుంటాయి కొన్ని. కానీ తూర్పుగోదావరి జిల్లాల కొప్పవరం అనే ఊళ్ళో ఒక జాతర అవుతున్నది. ఆడ మస్తు గమత్ అవుతున్నది పండుగ. ఇగో ఈడ ఏసాలు కట్టుకొని వచ్చిరు చూసిరా. వీళ్ళంతా బాగోతులు ఆడుతందుకు కాదు, వాళ్ళు వెనకట మొక్కుకున్న మొక్కులు నెరవేరినాయి అనుకో ఇట్లా ఏసాలు కట్టి సత్యమ్మ తల్లికి దండం పెడతారంట. ఇంకో కొందరు సంబూరాన్ని కూడా ఏసాలు కట్టి ఇగో పిల్లలను కూడా ఇట్లా తయారు చేపిస్తారు. ఇట్లా ఏసాలు వేసుకొని ఊరవతలున్న పుట్టకాడికి సప్పులతోని డ్యాన్స్ ఆడుకుంటూ పోయి పాల్గిట్ల పోసి నైవేద్యాలు పెడతారు. ఇంకా ఒక్కొక్కరు అవతారాలు చూడురు ఏ తిరుగున్నాయో. పెయ్యంతా బూడిది పూసుకొని గడ్డాలు అతికించుకొని ఇగో ఇట్లా అఘోరాల తీరు నిలబడ్డారు. అగో గబ్బర్ సింగ్ వేషం కట్టిండికి తమ్ముడు. అబ్బా పవన్ కళ్యాణ్ కూడా వానికిరాడుగా తమ్మి కిందికే ఊరక గిన చూడురి. బొడ్డుకు బాదం గుర్తేసి చూపిస్తున్నాడు. అబ్బా ఎంత వెరైటీగా ఉందో రాజా. ఇగో చిన్ని కృష్ణుడు, అగో 5-6 హనుమంతులు కూడా ఉన్నారు. ఇక ఇదంతా ఒకెత్త అయితే అస్సలు కథ ఇప్పుడు ఉంటుంది చూడురి. రెడీ 1 2 3 ఎయ్. అది ఎయ్. అగో కట్టెలు గిట్లా పట్టుకొని అట్లా కొడుతున్నాడు. అయ్యో ఎవ్వరు ఆపుతలేరు అని ఆగం కాకుర్రి. అది కూడా ఆచారమే. వీళ్ళ ఆచారాన్ని అడవిలెత్తయ్యా గిదేం సోకు అని అనుకోకుర్రి. ఇట్లా అయ్యవార్లు ఏసాలు కట్టిన వాళ్ళందరినీ తాన నిలబెట్టి మయ్యర చొప్తారు. అట్లా కొట్టించుకుంటే మంచిగా అవుతుందని ఇలా నమ్మకం అట. ఇట్లా కొట్టుకుంటా ఊరంతా తిరుగుకుంటా జాతర జోరుదారి చేస్తారు.